ఒకటి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడం, రెండు అమ్మాయికి న్యాయం చేయడం. ఈ రెండు అంశాలు వేరువేరుగా కూడా చూడాల్సిన అవసరం ఉందని కూడా మేము భావిస్తాం. ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి హామీకి భిన్నంగా ఆ తర్వాత వ్యవహరిస్తుంది అనేటటువంటిది ఇంతకాలంలో జరిగిన పరిణామాలు చూస్తే మనకు అర్థం. ఒకటి, అప్పుడు వరదలు వచ్చాయి. ఆ వరదలు సందర్భంగా మేము సిపి గారిని కలిసినప్పుడు విత్ ఇన్ 2 days మేము కుక్కల విద్యాసాగర్ గారిని అరెస్ట్ చేయగలమన్నారు, అరెస్ట్ చేశారు. అలాగే అకౌంట్స్ ఏవైతే ఫ్రీజ్ అయి ఉన్నాయో అవి కూడా రిలీజ్ చేస్తామన్నారు. ఆ తర్వాత ఇప్పుడు లుక్అవుట్ ఆర్డర్ దీన్ని కూడా విత్డ్రా చేసుకున్నారు. బట్ ఆ అమ్మాయి మీద పెట్టిన కేసే అక్రమం అనేటటువంటిది మొట్టమొదటే తేలినటువంటి అంశం. సజ్జన్ జిందాల్ అనేటటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ బాంబేలో ఈఎంఐతో పరిచయం పెట్టుకుని హెరాస్ చేసినటువంటి నేపథ్యంలో ఒక కేసు ఫైల్ అయింది. జత్వాని కేసు ఫైల్ చేసింది. దాని హియరింగ్ కి అమ్మాయి అటెండ్ కావాల్సింది. ఈ అటెండ్ కావాల్సినటువంటి దశలో ఆల్ ఆఫ్ షడన్ సజ్జన్ జిందాల్ తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో కేసు పెట్టించాడు. దాని ఫలితంగానే ఒక ఫోర్జరీ పేరుతో అత్యవసరంగా ఐపీఎస్ ఆఫీసర్స్ అంతా కదిలిపోయి అమ్మాయిని అరెస్ట్ చేయడం అనేది అక్రమం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కాదు, ఈ కేసును ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా అర్థం చేస్తున్నారు. ఆమెకు సపోర్ట్ గా నిలిచారు అందరూ కూడా. ఎస్, అందరూ సపోర్ట్ గా నిలిచారు. సీఎం గారు మేము అండగా ఉంటామని చెప్పారు. అలాగే హోమ్ మినిస్టర్ చెప్పారు. వీళ్ళందరితో అమ్మాయికి న్యాయం జరుగుతుందని అమ్మాయి కూడా స్టిల్ షీ ఇస్ హోప్ఫుల్. గవర్నమెంట్ చేస్తుంది అనేటటువంటి హోప్ తో ఉంది. ఆ తర్వాత ఎంతకాలానికి ఏమి జరగబోయినటువంటి నేపథ్యంలోనే మేము సిఐడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రవిశంకర్ అయ్యన్నార్ ని కూడా జత్వాని అడిగిన మీదట మహిళా సంఘాలని ఆయనతో కూడా ఎందుకు డిలే అవుతుంది అనేటటువంటి విషయం కూడా డిస్కస్ చేస్తాం. వారు ఏమన్నారు మాతో అంటే ఇది రిపోర్ట్ రావాల్సి ఉంది. ఎన్ని రోజులు పడుతుంది? లేదు మేము వెంటనే తెప్పించే ప్రయత్నం చేస్తాం. ఇంతవరకు తెప్పించడానికి ఏమిటి ఆటంకాలు ఉన్నాయో మీ ద్వారా వారిని మేము అడుగుతున్నాం, మీడియా ద్వారా అడుగుతున్నాం. వారి సమాధానం చెప్పాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఒక డాక్యుమెంట్ ఫోర్జరీ డాక్యుమెంట్ అవునా కాదా అని తెలచడానికి ఇంతకాలం అవసరమా పోలీసులకి? ఆ మేరకు సామర్థ్యం మనకి లేదా అనేటటువంటిది మేము అడుగుతున్నది ఒకటి. రెండేమిటి అని చెప్పేసి అంటే డివైజెస్ కి సంబంధించినటువంటి అంశం. డివైజెస్ కి సంబంధించి కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటి? పోలీసుతో ఉంచమని చెప్పింది. ఆ సాక్ష్యం పోలీసులకు అవసరమైతే, కోర్టుకు అవసరమైతే ఏ మేరకు వాళ్ళు తీసుకోవాలో దాన్ని తీసుకొని డివైజెస్ ఇచ్చేసేయచ్చు. కానీ సింప్లీ కోర్టు ఆర్డర్ కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. మీతో ఉంచండి, పోలీసులతో ఉంచండి డివైజెస్. ఈ రకమైనటువంటి ఆర్డర్ ఏమిటి అనేటటువంటి కూడా మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. మూడవది, క్వాష్ కోసం ఒక అమ్మాయి పిటిషన్ కూడా కోర్టులో ఫైల్ చేస్తుంది. అది కూడా పెండింగ్. ఆ వివరాలు శ్రీనివాసరావు గారు ఉన్నారు కాబట్టి వారు దాన్ని వివరంగా చెప్తారు. మేము అడుగుతున్నది ఏంటంటే, ఆ రోజు జగన్ కి జత్వానీకి ఏమీ సంబంధం లేదు. కుక్కల విద్యాసాగర్ అనే అతను వైసీపీ అతను కాబట్టి ఈ వైసీపీ అతనితో ఆ అమ్మాయి ఫోన్ లో ఉన్నటువంటి సమాచారం మేరకు వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది అనేటటువంటి దాన్ని ఆసరా చేసుకొని కుక్కల విద్యాసాగర్ ని ఉపయోగించుకొని వైసీపీ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చెప్పిన దాని మీద ఆ రోజు పోలీస్ ఆఫీసర్స్ యావత్తు వ్యవహరించారనేది అందరికీ అర్థం. సో ఇప్పుడు ప్రభుత్వానికి ఆటంకం ఏంటి అంటే, ఇప్పటి ప్రభుత్వం కూడా సజ్జన్ జిందాల్ యొక్క ప్రభావంలో పడిందా? సజ్జన్ జిందాల్ నూతన ప్రభుత్వం వచ్చాక, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడికి వచ్చారు, వారితో మాట్లాడారు, వెళ్ళారు. అక్కడ కడప ఫ్యాక్టరీ విషయం ఏమిటో మనకి ఇంతవరకు ఎవరికి సమాచారం లేదు. పబ్లిక్ గా మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్నాం అనేది లేదు. కానీ కేసు మాత్రం ఎక్కడి కేసు అక్కడ ఉంది అంటే, ఆ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన పద్ధతుల్లోనే ఈ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అంటే బీజేపీ మనందరికీ తెలుసు. నవీన్ జిందాల్ కి బీజేపీకి, సజ్జన్ జిందాల్ బ్రదర్ నవీన్ జిందాల్ కి బీజేపీకి ఉన్నటువంటి లింక్ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉంది. బీజేపీ పార్టీ కూటమి అలాగే పవన్ కళ్యాణ్ గాని టీడీపీ గాని మద్దతుగా ఉన్నారు. వీళ్ళ మీద ఒత్తిడి చేసి ప్రభావితం చేసి ఈ కేసుని ముందుకు జరగనివ్వకుండా చేస్తా ఉన్నారా? సో దీని వలన వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ పలుకుబడిని ఉపయోగించుకుంటే ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే వాళ్ళని అకస్మాత్తుగా అలర్ట్ చేయడానికి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ తో తీసుకొచ్చి అరెస్ట్ చేసి